నిజంగా బ్లాక్ మ్యాజిక్ ఇప్పటికీ చేస్తున్నారంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇది నిజం. ఈ బ్లాక్ మ్యాజిక్ ఎక్కడ చేస్తున్నారంటే మన ఇండియాలో ఉన్న ఒక చిన్న గ్రామంలో ఇప్పటికీ జరుగుతుంది. ఆ గ్రామం ఎక్కడుంది, ఎలా జరుగుతుంది, దీని వెనక ఉన్న కథ ఏంటో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మన ఇండియాలో ఉన్న అస్సాంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం పేరే మయోంగ్. ఇక్కడ తాంత్రిక పూజలు, చేతబడులు ఇప్పటికీ జరుగుతున్నాయి. అందుకే దీనిని భారతదేశం యొక్క బ్లాక్ మ్యాజిక్ క్యాపిటల్ గా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ మాంత్రిక విద్య శతాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. పురాణాల కథల ప్రకారం ఒకప్పుడు మయోంగ్ తాంత్రికులు ఒక్క మంత్రంతో మొఘల్ సైన్యం మొత్తాన్ని అదృశ్యం చేశారట. అంతేకాదు పాత గ్రంథాల్లో ఉన్న వశీకరణ తంత్రంతో మనిషినే మార్చేయగలరని ప్రజలు నమ్ముతున్నారు. గ్రామంలో పాత ఇళ్లలో ఇప్పటికీ మనిషి జుట్టు, ఎముకల పొడి, అలానే అస్థి పంజరాలు కనిపిస్తాయి. ఇది చూసిన వాళ్ళు ఈ గ్రామంలో ఏదో అర్థం కాని శక్తి ఉన్నట్టే అనిపిస్తుందని చెబుతున్నారు. మయోంగ్ విలేజ్ లో రాత్రి శ్మశానం దగ్గర తాంత్రికులు చేసే మంత్రాలు, అక్కడ ఎగిసే పొగలు, రక్తం కలిసిన బూడిద, దూరంగా వినిపించే ఆత్మ అర్థనాదాలు ఇవన్నీ కలిసి శ్మశానాన్ని ఇంకా భయంకరంగా మారుస్తాయట. ఇంకా ఒక పెద్ద రహస్యం, అలానే ఆ శ్మశానంలో అర్ధరాత్రి కాలిపోయిన చితబూడిద, ఎరుపు సింధూరం, ఎముకలు, నూనె దీపాలు పెట్టి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. పగులు ఇది సాధారణమైన గ్రామం, కానీ రాత్రి పడితే మయోంగ్ గ్రామం చాలా పూర్తిగా మారిపోతుంది. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి అంటూ ఫాలో దినేష్.